మ్యూజిక్ మాంత్రికుడు, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ 2 సినిమా 2023లో విడుదల కాగా, ఇందులో విక్రమ్, రవిమోహన్, కార్తీ, త్రిష, ఐశ్వర్యరాయ్ తదితరులు ముఖ్య పాత్రధారులు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. అయితే ఈ మూవీలోని వీర రాజా వీర పాట సంగీతాన్ని తన తండ్రి ఫయాజుద్దీన్ డాగర్, మామ జహీరుద్దీన్ డగర్ అందించిన శివస్తుతి పాట నుంచి కాపీ చేసినట్టు గాయకుడు ఉస్తాద్ ఫయాజ్ వసిపుద్దీన్ డగర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసులో నిన్న తీర్పు చెప్పిన కోర్టు పిటిషనర్కు 2 కోట్లు చెల్లించడంతో పాటు సినిమాలో ఆయనకు క్రెడిట్ ఇవ్వాలని రెహమాన్ చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ను ఆదేశించింది. చూడాలి మరి ఇకనైనా రెహమాన్ సొంతంగా స్వరకల్పన చేస్తాడో లేదో. నాని కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ హిట్ 3 సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి కేంద్ర సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ను జారీ చేసింది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. సినిమాలో హింసాత్మక సన్నివేశాలు, రక్తపాతం వంటి అంశాలు మోతాదుకు మించి ఉన్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దీంతో 13 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఈ సినిమా వీక్షించడానికి అనుమతి ఉండదన్నమాట. దసరా, సరిపోదా శనివారం వంటి చిత్రాల తర్వాత నాని నుంచి వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో నాని కథానాయకుడిగా నటించడంతో పాటు తన సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నిర్మించడం విశేషం. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను స్పీడప్ చేసింది. నాని స్వయంగా ఈ ప్రమోషన్లో చురుకుగా పాల్గొంటూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. హిట్ సిరీస్లో గత చిత్రాలు విజయవంతం కావడం, ఈ సినిమాలో నాని పాత్ర పూర్తి భిన్నంగా ఉండనుందన్న ప్రచారం జరుగుతుండటం సినిమాకు కలిసొచ్చే అంశం. అయితే రూత్లెస్ రోల్లో నాని ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో, వారి అంచనాలను ఎంతవరకు అలరిస్తాడో తెలియాలంటే మే 1 వరకు వేచి చూడాల్సిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలనే ప్లాన్లో ఉన్నాడు. ఇందులో హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలను ఆయన ముందుగా పూర్తి చేస్తాడట. ఇక ఈ సినిమాల తర్వాత ఆయన దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను స్టార్ట్ చేస్తాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుంచి సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్, హరీష్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాపై తాజాగా సినీ సర్కిల్స్ లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కోసం పవన్ కు మైత్రి మూవీ మేకర్స్ ఏకంగా 170 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇవ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే టాలీవుడ్ సినీ చరిత్రలో ఇంతటి భారీ రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా పవన్ నిలుస్తాడు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుపుకుని రిలీజ్ అయితే గానీ ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో మేకర్స్ బయటపెట్టాలి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా, ఇటీవల గోదావరి ప్రాంతంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. అయితే ఈ సినిమా కోసం ప్రస్తుతం బోయపాటి జార్జియాలో లొకేషన్స్ వేట కొనసాగిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక షెడ్యూల్ను త్వరలోనే జార్జియాలో చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుందట. బాలయ్యతో పాటు మరికొందరుపై ఇక్కడ సీన్స్ చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది. మే 1 వారంలో చిత్ర యూనిట్ జార్జియా పయనం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి అఘోరీ పాత్రలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అందాల భామ సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి మన బాలయ్య జార్జియాలో ఎలాంటి తాండవం చేస్తాడు. స్టార్ హీరోయిన్ త్రిష సౌత్ ఆడియన్స్ లో ఎంతటి గుర్తింపు దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళనాడుకు చెందిన ఈ భామ వర్షం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, బుజ్జిగాడు, స్టాలిన్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు వంటి ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. రీసెంట్ గా త్రిష తమిళ అగ్ర హీరో అజిత్ కుమార్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటించింది. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం విడుదలై మంచి రిజల్ట్ ను అందుకుంది. ఈ క్రమంలో త్రిష ఎంతో మంది హీరోలతో కలిసి నటించినప్పటికీ ఎవరితోనూ లిప్ లాక్ సీన్లు చేయలేదు. అయితే ఒక స్టార్ హీరోకు మాత్రం త్రిష లిప్ లాక్ సీన్ చేసే అవకాశం ఇచ్చిందట. కానీ ఆ స్టార్ హీరో మాత్రం త్రిషతో లిప్ లాక్ సీన్ వద్దంటే వద్దని చెప్పారట. ఇంతకీ ఆ స్టార్ హీరో మరెవరో కాదు, తమిళ చిత్ర పరిశ్రమలో నేచురల్ యాక్టింగ్ తో దుమ్ము లేపుతున్న విజయ్ సేతుపతి కావడం విశేషం. విజయ్ సేతుపతి, త్రిష కలిసి జంటగా నటించిన చిత్రం 96. సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం
చిత్రం 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రంలో విజయ్ సేతుపతిని త్రిషతో లిప్ లాక్ సీన్ చేయాలని అడిగారట. కానీ అస్సలు వద్దని చెప్పాడట మన మక్కాల్ సెల్వన్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ 2-3 షెడ్యూళ్ల షూటింగ్ పూర్తయింది. మైసూర్, హైదరాబాద్, మారేడుమిల్లి ప్రదేశాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. క్రికెట్, కుస్తీ క్రీడల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ప్రముఖంగా ఉత్తరాంధ్ర క్రీడల నేపథ్యం అన్నది హైలైట్ అయింది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ ని ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోనే చిత్రీకరించాలని బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడట. దీనిలో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఔత్సాహిక నటీనటుల్ని స్టార్ హంట్ పేరిట ఎంపిక చేసింది చిత్ర యూనిట్. బుచ్చిబాబు తొలి సినిమా ఉప్పిన తీర ప్రాంతం నేపథ్యంలో సాగే స్టోరీ కావడంతో కాకినాడ, ఉప్పాడ ప్రాంతంలోనే చాలా భాగం షూటింగ్ చేశారు. సినిమాలో ఆ సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. అయితే ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా ఏ ప్రాంతాల్లో చిత్రీకరిస్తారు అన్నది తెలియాలి. మొత్తానికి గేమ్ చేంజర్ తో డీలా పడ్డ చరణ్ ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలని గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నాడు. అక్కినేని నాగ చైతన్య షోయూ పేరుతో ఓ రెస్టారెంట్ నడుపుతున్న సంగతి తెలిసింది. దీనిని ఉద్దేశించి చైతూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రుచికరమైన వంటకాలను అందించడమే లక్ష్యమని చెప్పుకొచ్చాడు. షోయూను ఉద్దేశించి ఇటీవల ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ పై మాట్లాడుతూ దేవరా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల జపాన్ కు వెళ్లిన ఎన్టీఆర్ మా రెస్టారెంట్ గురించి అక్కడ మాట్లాడారు. హైదరాబాద్ లోని షోయూలో జపనీస్ ఫుడ్ దొరుకుతుందని, జపనీస్ ఫేమస్ ఫుడ్ సుషి ఇక్కడ చాలా బాగుంటుందని ఆయన చెప్పారు. దానికి సంబంధించిన వీడియో చూసి ఆ రోజు నాకెంతో ఆనందంగా అనిపించింది అని చైతన్య అన్నారు. ప్రీమియం క్లౌడ్ కిచెన్ పెట్టాలని లాక్డౌన్ లో ఆలోచన వచ్చింది. అలా పుట్టిందే మా రెస్టారెంట్. ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా నడుస్తుందని చెప్పుకొచ్చాడు ఈ అక్కినేని కుర్రోడు. ఇక చై సినీ లైనప్ విషయానికి వస్తే తండేల్తో సక్సెస్ అందుకున్న చైతన్య ప్రస్తుతం కార్తిక్ వర్మ దండుతో ఓ సినిమా చేస్తున్నారు. మరి మైథలాజికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా చైకి మరో హిట్ అందిస్తుందో లేదో చూడాలి. మృణాల్ ఠాగూర్ సీతారామం అనే ఒక్క సినిమాతో టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది. అటు తర్వాత హాయ్ నానా అనే సినిమాలో కూడా నటించింది. అది కూడా హిట్టే. అయితే విజయ్ దేవరకొండకి జోడిగా చేసిన ది ఫ్యామిలీ స్టార్ నిరాశపరిచింది. ప్రభాస్ కల్కి 2898 ADలో చిన్న పాత్ర చేసిన ఈమెకు పెద్దగా కలిసొచ్చింది ఏమీ లేదు. ఈ క్రమంలో తెలుగులో ఈమెకు అవకాశాలు తగ్గడం వల్ల బాలీవుడ్ లోని సినిమాలు చేస్తూ వస్తుంది అని టాక్ ఉంది. ఇటీవల అడవిశేష్ డెకాయిట్ సినిమాలో ఈమె హీరోయిన్ ఛాన్స్ దక్కించుకోగా ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుందట ఈ బాంబే బ్యూటీ. హై బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ ప్లే చేస్తున్నారు. కాబట్టి ముగ్గురు హీరోయిన్లు నటించాల్సి ఉంటుందట. అందులో ఒక హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తుంది. మరో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ఫైనల్ అయినట్టు టాక్ గట్టిగానే వినిపిస్తుంది. చూడాలి మరి చక్కర్లో కొడుతున్న ఈ వార్తలపై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారు. SSMB 29 షూటింగ్ ఇప్పటికే 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. 3వ షెడ్యూల్ కి రంగం సిద్ధమవుతుంది. అడ్వెంచర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమాలో విలన్ పాత్రను మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తున్నాడని అనుకున్నాం. కానీ తాజా సమాచారం ప్రకారం పృథ్వీరాజ్ పాత్ర అసలైన ప్రతినాయకుడు కాదని, ఆయన వెనుక ఇంకా ఓ మేజర్ విలన్ ఉంటాడని తెలుస్తుంది. ఈ పాత్ర కోసం ఓ హాలీవుడ్ నల్ల జాతీయ నటుడిని ఎంపిక చేసినట్టు టాక్ వినిపిస్తుంది. ఈ కథలో ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో నడిచే సీన్స్ కు తగ్గట్టుగా ఆ ప్రాంతానికి చెందిన పాత్రలను తీసుకురావాలన్నది జక్కన్న ప్లాన్ అన్నమాట. రాజమౌళి తన సినిమాల్లో ప్రతి నాయకుడిని ఎలా డిజైన్ చేస్తాడో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలో విలన్ పాత్రను ఎవరు పోషించబోతున్నారు, నిజంగా ఓ హాలీవుడ్ నటుడేనా అనే ఉత్కంఠ అభిమానుల్లో పీక్స్ కి వెళ్లిపోతుంది. చూడాలి మరి నెట్టింట సర్క్యులేట్ అవుతున్న ఈ గాసిప్స్ కి జక్కన్న ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం ఖా. దర్శక ద్వయం సుజిత్, సందీప్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. తన్వీరం కీలక పాత్ర పోషించింది. గతేడాది దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల రూపాయల మైల్ స్టోన్ మార్క్ ను టచ్ చేసి కిరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ కి నామినేట్ చేయబడింది. ఖా సినిమా దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2025 కు నామినేట్ అయిందట. ఇప్పుడు ఇదే విషయాన్ని చిత్ర బృందం తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. యంగ్ టీమ్ కి ఇది నిజమైన విషయం. ఖా రామ్ పేజ్ కొనసాగుతుంది అని మేకర్స్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో కిరణ్ అబ్బవరం సినిమా నామినేట్ అయినట్లు తెలుస్తుంది. న్యూఢిల్లీ వేదికగా మే నెలాఖరున జరగనున్న వేడుకల్లో విజేతలకు పురస్కారాలు అందించనున్నారు. ఏది ఏమైనా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి చేరుకున్నాడంటే కిరణ్ అబ్బవరాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.
more videos like this, subscribe Big TV channel.